మన థర్డ్ ఆర్టీఎఫ్ థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రాథమికంగా క్రైస్తవ ఆ, చారిత్రక క్రైస్తవ విశ్వాస సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలని ఆలోచించడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించినప్పుడు సంఘాలకి ఈ మౌలికమైనటువంటి సత్యాల పట్ల అవగాహన లేకుండా పోయింది. ఎందుకంటే వీటి మీద ఫోకస్ లేదు, సంఘాల్లో వీటి పట్ల బోధన లేదు, అసలు ఇవి ఉన్నాయన్న సంగతి కూడా చాలా చర్చెస్లో అవగాహన లేదు. కాబట్టి సంఘ నాయకులకి, పరిచర్యలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి లీడర్స్కి వీటి పట్ల అవగాహన కల్పించినట్లయితే సంఘాన్ని మనం మళ్ళీ ఒక సరైనటువంటి సిద్ధాంతం పునాదుల మీద కట్టుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకు అనంటే మనము వాక్యపు సత్యాల నుంచి దూరంగా జరిగిపోయి మౌలికమైనటువంటి సత్యాల నుంచి తొలగిపోయిన తర్వాత మనం చేసే పరిచర్య ఏంటి? ఇంకా ఏ డిపాజిట్ని అయితే పౌలు భక్తుడు కాపాడమని తిమోతికి అప్పగించాడో అలా నమ్మకంగా ఇతరులకు అందించేటువంటి వ్యక్తులకి అది అందించు అని పౌలు భక్తుడు బోధించాడో తిమోతికి, అట్లా ఫెయిత్ఫుల్గా దాన్ని కాపాడుతూ ఒక తరానికి అందిస్తూ వస్తున్నటువంటి ఈ మౌలికమైనటువంటి సత్యాల్ని మన తరంలో వాటిని కాపాడుకుని వాటి ప్రకారంగా జీవిస్తూ ఆ మౌలికమైనటువంటి సత్యాల్ని మన తర్వాతి తరానికి ఫెయిత్ఫుల్గా నమ్మకంగా అందించాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అందుకనే ఈ థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ మౌలికమైనటువంటి సత్యాలు ఏంటి అనేటువంటి అవగాహన కోసం ఈ కార్యక్రమం పెట్టాము. దీన్ని ద్వారా అవగాహన తీసుకురావాలి. చర్చెస్లో సరైనటువంటి అవగాహన తీసుకురావడం ద్వారా మన సంఘంలో సరైనటువంటి వాక్య సత్యాలను మనం బోధించడానికి పునాది వేసినట్టు ఉంటుంది అని ఈ థీమ్ని సెలెక్ట్ చేయడం జరిగిందన్న.